జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. కాంగ్రెస్ నాయకులు కాలనీల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా కాంగ్రెస్ చీఫ్ విప్ బీర్లా ఐలయ్య, కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, దర్పల్లి రాజశేఖర్, ఎంఆర్డీసీ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి ప్రచారం నిర్వహించారు. రహమత్ నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అర్హత బీఆర్ఎస్కు లేదు అన్నారు బీర్లా ఐలయ్య. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో ఏం అభివృద్ధి పనులు చేసిందని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎంఆర్డీసీ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి తెలిపారు. సాధారణ కార్యకర్తగా ఉన్నప్పుడే నవీన్ యాదవ్ ప్రజలకు అండగా ఉన్నారని, అదే ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని కార్పొరేటర్ సిఎన్ రెడ్డి చెప్పారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్. ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ను అన్ని విధాల అభివృద్ధితో పాటు ఇవాళ ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఎక్కడ హోటల్ని అడిగినా, షాపులు అడిగినా మా నవీన్ అన్న అధికారం లేనప్పుడే మాకు అండ ఉండు, అధికారం వస్తే ఇంకా ప్రభుత్వంలో ఉంటే మా ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి ఏ ప్రాంతం పోయినా నవీన్ అన్న చేయకూడుతుంటున్నారు. నిజంగా ఈ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకంతో బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను మొత్తం దాచుకొని ఇలా కేసీఆర్ డబ్బులు పెట్టి గెలవాలని చూస్తున్నారు. ఇలా జూబ్లీహిల్స్ మీద 2 అచ్చొచ్చిన ఆంబోతుల లెక్క, ఒక దిక్కు కేటీఆర్, ఒక దిక్కు హరీష్ రావు, ఇద్దరు కూడా ఎన్నడూ కూడా ప్రజల బాధలు పట్టించుకున్న వాళ్ళు ఇవాళ గల్లీ తిరిగి ఓటేయమంటారు. మరి మీకు అడగడానికి అర్హత ఎక్కడుంది? ఇవాళ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ వాళ్ళు ఎంతసేపు నవీన్ మీద అబాండాలు వేస్తున్నారు తప్ప, మేము 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఈ రోడ్డు చేసినాం, ఈ మోరి చేసినామని మేము 2 నెలల సంది ఈడ తిరుగుతున్నాం. ఏ ఒక్కరోజు కూడా మీరు కూడా అందరు చూశారు, మేము ఈ పని చేసినాం మా కోటేయమని ఏ ఒక్కడు అడిగిన దాఖలాలు లేవు. అదేవిధంగా మేము ఈ 2 సంవత్సరాలలో మా ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ను పూర్తిగా రూపురేఖలు మార్చాలన్న ఉద్దేశంతో 24 నియోజకవర్గాలు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. ఈడ ఎలక్షన్ ఉన్నదనే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఈరోజు 200 కోట్ల వరకు జరుగుతున్నది హైదరాబాద్. వచ్చి అన్న ఇంత సన్న బియ్యం తింటున్నాం, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. అదేవిధంగా స్థానికంగా జరిగే అభివృద్ధి కూడా గతంలో ఎప్పుడైతే స్వర్గీయ పీజీఆర్ కాలంలో జరిగిన అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుందని చెప్పేసి ప్రజలు ముందుకు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా కూడా అభివృద్ధి పనులు, రోడ్లు కావచ్చు, సివరేజ్ పనులు కావచ్చు, వాటర్ వర్క్ సంబంధించినటువంటి పనులు కావచ్చు, బంచ్ కేబుల్ పనులు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. నాకైతే ఎక్కడ బీఆర్ఎస్ పోటీలు అనిపిస్తలేదు. అంతో ఇంతో మాకు అది కొత్త ఓట్లు తీసుకునే దాంట్లో బీజేపీ ముందుంటుందేమో అనుకుంటున్నాం. ఆ తర్వాత బీఆర్ఎస్ అయితే నాకు ఎక్కడ కనపడలేదు. కండువా తీసి అడిగితే బీజేపీ పేరు చెప్పిరప్ప బీఆర్ఎస్ని ఎక్కడ కూడా అడుగుతలేరు. సో నాకు ముందుకు నుంచి తెలుసు, రామచంద్రరావు నా ఎలక్షన్, నేను రింగో కూడా ఎలక్షన్ పోటీ చేసినప్పుడు ఇదే రామచంద్రరావు పోయి కుమ్మక్కయ్యి అక్కడ బీజేపీ టీఆర్ఎస్ ఒకటైనాయి ఆ రోజు. ఈరోజు కూడా నాకు అదే అనిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతం సికింద్రాబాద్ పార్లమెంటేరియన్, మరి ఏం అభివృద్ధి చేసిండు? ఎక్కడున్నాడు కిషన్ రెడ్డి? ఏం అభివృద్ధి చేస్తుండు? ఎక్కడ పోయినరు? వీళ్ళు కావాలనే కుమ్మక్కయ్యి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ పలుకుతున్నారని నేను అనుకుంటున్నా. దానిలో తోడుగా నాకు విశ్వసనీయ సమాచారం ప్రకారము రామచంద్రరావు గారు కూడా బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కయ్యి ఆ పార్టీకి లబ్ధి పొందాలని ప్లాన్ చేస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ పార్టీ అభ్యర్థి గెలవద్దని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళ పార్టీ అభ్యర్థికి ఓట్లు రావద్దని వాళ్ళు చూస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్తున్నా.